దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నా పేరు ప్రశాంత్ కుమార్. గ్లోబల్ గ్రేస్ మినిస్ట్రీస్ జగదిగిరిగుట్టలో సేవ పరిచర్య కొనసాగిస్తున్నాను. యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయుచున్నాను. క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించుట. ఎందుకు క్రీస్తును ఆరాధించాలంటే పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యం ఈ విధంగా సెలవిచ్చుచున్నది. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. ఆయన యేసు ప్రభువారు మన పాపముల నుండి మనలను విడిపించుటకు ఆయన ఈ లోకమునకు మనకు శాంతిని ప్రసాదించడానికి వచ్చాడు. ఈ లేఖనంలో శాంతికరము అని అంటే ప్రాయశ్చిత్తము అని వ్రాయబడింది. పాపములకు పరిహారము చెల్లించుటకు లేక పాప క్షమాపణ మనకు దయచేయటానికి ఆయన ఈ లోకమునకు వచ్చాడు. కాబట్టి ఆయనను మనం విశ్వసించినట్లయితే మనము ఆయన ఇచ్చేటటువంటి నిత్య జీవాన్ని పొందుకుంటాం. కాబట్టి మనము ఆయనది విశ్వాసం ఉంచి నిత్య జీవనకు వారసులు కావాలని నేను కోరుచూ ఉన్నాను. అలాగే ఆయన వచ్చినప్పుడు పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలు ప్రతిస్పందించాయి ఆయనను ఆరాధించాలని. అలాగే జ్ఞానులు సహితము ఆయనను ఆరాధించారు. అలాగే రాజులు సహితము ఆయనను ఆరాధించాలని కనిపెట్టారు. యెరూషలేములో సమాజం కూడా ఆయనను ఆరాధించాలని ప్రతిస్పందించింది. అలాగే మత నాయకులు కూడా ఆయనను ఆరాధించాలని ఆరాటపడ్డారు. చివరికి గొర్రెల కాపరులు కూడా ఆయనను ఆరాధించడానికి వేగిరమే పరుగెత్తుకొని వెళ్ళి ఆయనను ఆరాధించారు. మరి మనం కూడా ఆయనను ఆరాధిస్తే మనకు ఆయన శాంతిని, సమాధానమును అనుగ్రహిస్తాడు. మన జీవితాలకు నెమ్మదిని, ఆ దీవెనలను ప్రసాదిస్తాడు. పరలోక భాగ్యమును ఆయన ప్రసాదిస్తాడు. అట్టి కృప మనమందరం కూడా పొందుకొని దేవునిలో ముందుకు ఎదగాలని కోరుకుంటూ ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకముగా తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.